ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనా వేలాది మంది ఉపాధి కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు తెరలేపింది. ఏకంగా 17,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10% మందిని తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ లే ఆఫ్స్లో ప్రభావితమవుతున్న సిబ్బందికి పింక్ స్లిప్పులు జారీ చేయడం ప్రారంభించింది. ఈ లే ఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని సిబ్బంది స్థానిక నిబంధనల ప్రకారం 60 రోజుల నోటీస్ పీరియడ్ పనిచేయాలి. అంటే వారు వచ్చే జనవరి 2025 వరకు ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవలి సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ సంస్థకు చెందిన 30,000 మందికి పైగా సిబ్బంది వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. వారాల పాటు ఈ సమ్మె కొనసాగింది. దీంతో 727 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో బోయింగ్ సంస్థ $5 బిలియన్ నష్టపోయింది. ఈ నష్టాలను పూడ్చుకునే చర్యల్లో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని బోయింగ్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 10% మందిని తొలగిస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ లే ఆఫ్స్లో భాగంగానే తాజా నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తి ప్రాధాన్య అంశాలపైనే ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బోయింగ్ విమాన సంస్థ వివిధ రకాల విమానాలను తయారు చేస్తోంది. అయితే ఇటీవలి ఇండోనేషియా, ఇథియోపియాల్లో 2 బోయింగ్ 737 విమానాలు కూలి 346 మంది మరణించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు బోయింగ్ 737 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరి 5వ తేదీన అలస్కా ఎయిర్లైన్స్ విమానం 16,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు డోరు ఊడిపోయింది. ఇలాంటి సంఘటనలు పెరుగుతుండటంతో నియంత్రణ సంస్థలు నిఘా పెంచాయి. దీంతో కొత్త విమానాల డెలివరీలు ఆగిపోయాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే అప్పటి సీఈఓ డేవ్ కౌల్హాన్ తన పదవికి రాజీనామా చేశారు. భద్రతా ప్రమాణాల విషయంలో నియంత్రణ సంస్థల తనిఖీలతో విమానాల ఉత్పత్తి మందగించింది.